హాయ్ అండి. హోటల్ స్టైల్‌లో చేసే పూరీ కూర ఎలాగో ఈరోజు చూద్దామా? ముందుగా క్యారెట్, బఠానీ, పొటాటో అలాగే ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చెక్క, లవంగము, ఉల్లిపాయలు వేసుకొని కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని ట్రాన్స్‌పరెంట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న పొటాటోస్, క్యారెట్, బఠానీ కూడా వేసుకోవాలి. ఉప్పు, పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి కూర అనేది అడుగంటకుండా. చూసారు కదా! ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని కొంచెం సేపు మగ్గిన తర్వాత హాఫ్ కుక్ అయిన తర్వాత ఇందులో సరిపడినంత కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఎందుకంటే ముక్క అనేది ఉడికి బాగా కొంచెం స్మాష్ అయ్యేలాగా గుజ్జు గుజ్జుగా రావడానికి. అలాగే ఒక 5 స్పూన్ల శనగపిండిని కూడా తీసుకొని వాటర్ పోసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండీ! బాగా కూర అనేది కూడా ఉడికిపోయింది. ఇందులో శనగపిండి వాటర్ కూడా పోసుకొని అలాగే కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ.